ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణములకై మనము ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమునై ఉన్నాం. దేవునికి స్తోత్రం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 35వ అధ్యాయము ప్రియులారా 4-5 వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాం. 5వ వచనం: వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం మీది వినిచుండిన వారు మీవారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకును రాజ్యం కొరకును సిద్ధం చేయమని, సియోనులో నుండి మీ కృపా హస్తం మా అందరికీ తోడు దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, ఈ భాగమున యాకోబు తన కుమారులను తన ఇంటి వారందరూ బేతేలునందు బలిపీఠమును కట్టుటకుగాను వారు ప్రయాణమైపోయారని మనం చూస్తున్నాం. అయితే వీరు వెళ్ళుచుండినప్పుడు మరి గడిచిన దినాన మనం విన్నాం కదా, 3వ వచనంలో వారి యొద్దనున్నవన్నీ విగ్రహములను తీసి వాటిని పాతిపెట్టి వారు తమను తాము శుచిపరుచుకుని వస్త్రాలను మార్చుకుని వెళ్ళుచున్నారని గడిచిన దినాన మనం విన్నాం కదా. అయితే పిల్లరా, వీరు అక్కడ నుండి బయలుదేరి 6వ వచనం ప్రకారంగా బేతేలుకు వచ్చారు. వీరు సుకోతు అనబడిన ఆ షెకెము ఆ ప్రాంతాల నుండి బేతేలుకు బయలుదేరి వస్తున్నారు. అయితే 5వ వచనంలో జరిగిన వారి ప్రయాణంలో జరిగినటువంటి మజిలీ ఇక్కడ మనం చూస్తున్నాం. వారు ప్రయాణమైపోయినప్పుడు అనగా వారు ఆన్ ద వే జర్నీలో వాళ్ళు ఉన్నారు. దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండెను కనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. యాకోబు కుమారులను తరవడం ఏంటి? యాకోబు కుమారులు షెకెమును తన తండ్రి అయిన హామోరును ఆ పట్టణ వాసులందరినీ వారు సున్నతి చేయించుకుని ఉండగా వారు 3వ దినాన అందరూ బాధపడుచు మంచముల మీద నుండగా వీరు కత్తులు ధరించి పట్టణాల మీద పడి పురుషులందరినీ చంపేశారు. ప్రియులారా, వీరు చాలా తీవ్రమైనటువంటి పాతకమునకు ఒడిగట్టారు. అయితే యాకోబు భయపడి, నేను ఒంటరివాడునై ఉన్నాను, నేను సమూహం కాదు, ఈ దేశ ప్రజలు వచ్చి నా మీద పడితే పిల్లలతో నేనేమైపోతానంటూ యాకోబు భయపడ్డాడు. అయితే ఇక్కడ వారు వెళ్ళుచుండగనట దేవుని భయం వారితో ఉంది కనుక ఏ మనుషులు వారిని ముట్టలేదు అని చూస్తున్నాం. పిల్లరా, గల కారణం ఏమై ఉండొచ్చు అంటే, ఒకటి మాత్రం వాస్తవం, వారి యొద్ద విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలను తీసివేశారు, ఆ శపితమైన వాటిని పాతరేశారు. 2, వారు తమ్మును తాము శుద్ధి చేసుకున్నారు. 3, తమ వస్త్రాలను మార్చుకున్నారు. వస్త్రము క్రియలకు సాదృశ్యం. ఈ 3 పనులు ఎప్పుడైతే వారు చేసి ముందుకు వెళ్ళడం కొనసాగించారో, అద్భుతం, దేవుని భయం వారి మీద అనగా వారు వెళ్ళుచుండగా ఏ శత్రువులు వారిని ముట్టకుండానట్లుగా దేవుని భయము వారిని కమ్ముకున్నది. కనుక పిల్లరా, ఏ మనుషులు వారిని ముట్టలేదంట. అంటే ఒక మాట చెప్పాలంటే, యోబు చుట్టూ దేవుడు కంచె వేసినప్పుడు సాతాను ప్రియులరా యోబును ముట్టలేకపోయింది. అలాగుననే యోబుకు కలిగినది ఏది కూడా వాడు టచ్ చేయలేకపోయాడు. ఇప్పుడు అలాగుననే యాకోబట తన యొద్దనున్నవి విగ్రహములు కానీ
దేవునికి విరోధకరమైనదే గాని ఏదియు కూడా నానా వారి యందు ఏలుబడి చేయకుండానట్లు పిల్లరా వాటిని తీసి పారవేశారు. ఫలితంగా దేవుడే తన క్షేమమును, భద్రతను, సంరక్షణను వారి చుట్టూ నుంచి ఏ అన్యజనుడు వారిని ముట్టకుండునట్లుగా ప్రభు నడిపించారు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల వేళ ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, అదే దేవుడు ఈ దినాన మనతో వాక్యరూపిగా మాట్లాడుతున్నారు. మనకు కలిగిన స్వాస్థ్యం కావచ్చు, మనకు కలిగినటువంటి శ్రేష్టమైన సంతతి కావచ్చు, మనకు కలిగినటువంటి ఈవులు ఏదైనా కావచ్చు, దాని చుట్టూను దేవుడు కంచె వేయుటకు ఇష్టపడుతున్నారు. దేవుడు కంచె వేయాలి, కాపుదల ఇవ్వాలంటే నిషిద్ధమైనది, దేవునికి విరోధకరమైనది, ప్రభువునకు దుఃఖమును కలుగచేయనది ఏదియు మన యొద్ద నుండరాదు. ఏది మన యొద్ద నుండరాదు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఈ భాగములో యాకోబునకు తన కుటుంబానికి క్షేమమును కలుగజేసిన దేవుడు తరువాతి కాలములో కూడా అనేక మంది భక్తుల జీవితంలో ఇదే క్రియ చేసినట్లుగా చూస్తున్నాం. చూడండి, నిర్గమాకాండము 23వ అధ్యాయం 27వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నారు. నన్ను బట్టి మనుషులు నీకు భయపడునట్లు చేసేదను. నీవు పోవు సర్వ దేశముల వారిని వాడగొట్టి నీ సమస్త శత్రువులను నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను అంటున్నారు మోషేతో. దేవాది దేవుడు మాట్లాడుతున్నారు. అయ్యా, నన్ను బట్టి మనుషులు నీకు భయపడేటట్లుగా నా భయం వారి మీద నుంచుతాను, వాళ్ళు నీకు భయపడేటట్లుగా చేస్తాను అన్నారు ప్రభు. ప్రియులారా, అలాగుననే మరి దినవృత్తాంతముల గ్రంథం 17:10 చదివితే అక్కడ యెహోషాపాతును గూర్చి చూస్తున్నాం. యోధా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చెయ్యకుండిరి. యెహోషాపాతు ఆసా కుమారుడు. ప్రియులారా, ఈ యొక్క ఆసా మనషే హిజ్కియా కుమారుడు. ప్రియులారా, వీరొక శ్రేష్టమైనటువంటి భక్తిని కలిగి, వీరొక శ్రేష్టమైనటువంటి దైవత్వాన్ని కలిగి, దైవికమైన భక్తి జీవితంలో నడిపించబడుతున్న వారు వీళ్ళు. ప్రియులారా, అయితే యెహోషాపాతు ఆ కాలంలోనట యెహోషాపాతు చుట్టూనున్న ప్రజలందరికీ యెహోషాపాతు అంటే వారికి భయము కలిగేటట్లుగా దేవుడు చేశాడు. చుట్టుప్రక్కల ఉన్నవారు తన ముట్టుటకు భయపడ్డారు. ఆత్మీయ దేవుని బిడ్డలారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, యెహోషువ కాలాన ప్రభువు ఇదే మాట చెప్పారు కదా. వారు దేశాన్ని వేగి చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండినటువంటి రహాబు అంటది, అయ్యా, మిమ్మల్ని గూర్చి మేము విన్నప్పుడు మీ దేవుడు ఆ ప్రాంతీయ ప్రజలకు చేసిన కార్యాల గురించి విన్నప్పుడు మా గుండెలు చెదిరిపోయాయి, మా గుండెలు అదిరిపోయాయి. నిశ్చయంగా దేవుడు ఈ పట్టణాన్ని మీ స్వాధీనం చేస్తారంటూ మాట్లాడారు. ఆత్మీయులారా, అంటే దేవుడు వారితో ఎప్పుడు వచ్చారంటే, దేవుడు వారికి ఎప్పుడు అంత దైవిక క్షేమాన్ని కలగజేశారంటే, నిషిద్ధమైనదే కానీ హేయమైనదే కానీ ఏది కూడా వారి యందు ఉండకుండానట్లుగా మస్తకి వృక్షము క్రింద యాకోబు వాటిని పాతిపెట్టాడు. కనుక శత్రువు అనబడిన వాడు వారిని ముట్టుటకు భయపడ్డారు. వారి మీద దేవుని భయం, దేవుని ప్రసన్నత, యాకోబు కుటుంబీకుల చుట్టూ దేవుని యొక్క సన్నిధి కాపుతలగాను, శత్రువులకు దానిని చూడగా భయము కలిగిందంట. ఆత్మీయులారా, మరి మన జీవితంలో కూడా ఇదిగో వ్యక్తిగతంగా నేను, నీవు, మనము మన ఆత్మీయతలో ఆ యొక్క దేవుని యందైన పరిశుద్ధతను కలిగి లోక సంబంధమైనవి, యసంబంధమైనవి వాటిని తృణీకరించి త్యజించి వాటిని పాతరేసిన ఎడల నిశ్చయంగా దేవుడు తన సన్నిధి,
తన ముఖకాంతి మన యందు ప్రకాశింపచేస్తారు. యోబుకు కంచె వేయలేదా? సాతానుడు వచ్చి శోధించుచున్నను ఆ సాయితానీయ తంత్రాలను జయించుటకు యోబుకు కృపనీయలేదా? ఎంతగా శోధించబడ్డారో అంతగా దీవెన నొందలేదా? ఆత్మీయులారా, మరి ఆకాను అనబడిన వాడు ఎరికోలోనున్న శపితమైన దాన్ని దొంగిలినప్పుడు దేవుని సన్నిధి సహాయం వారికి కొదువై హాయి పట్టణం మీద అపజయాన్ని పొందారు. అదే ఆకాను యుద్ధ నుండి దాన్ని తొలగించినప్పుడు గొప్ప జయాన్ని వారు పొందుకున్నారు. ఈ ఉదయకాల వేళ మాటలు వించిన ఆత్మీయులారా, శపితమైనది ఏదైనను, నిషిద్ధమైనది ఏదైనను అది మన నుండి పారద్రోలబడాలని ప్రభువారు ఆశిస్తున్నారు. ప్రభువే మనకు తోడయుండువారు, ప్రభువే మనల్ని ఆదరించువారు. ఆయనే మన ధైర్యము, ఆయనే మన అతిశయము, ఆయనే మన ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవదేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సమృద్ధిగా మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.